షాట్లో ఉన్న ఎమోషన్ అండ్ కామెడీ అంతా తెలుస్తాయి అండ్ చాలా బాగుంటాయి కూడా అవి కూడా. అండ్ ఈ మూవీలో మహాభారతం రిఫరెన్స్ అండ్ సీన్స్ కొన్ని ఉంటాయి. ఓపెనింగ్ షాట్లోనే ఒకటి ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి. అవన్నీ చాలా మార్వలెస్గా ఉంటాయి అండ్ ఆ సీన్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఆ అశ్వత్థామ యంగర్ వర్షన్లో యాక్ట్ చేసిన యాక్టర్ అయితే సూపర్ బస్సులు మార్వలెస్ చాలా బాగా చేశాడు. ఈ మూవీలో భైరవ యాంథం కూడా బాగుంది గైస్, బట్ చిన్న బిట్ అయితే ప్లే చేశారు. మన భైరవకి అండ్ బుజ్జికి మధ్యలో ఉన్న కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. భైరవ అండ్ బ్రహ్మి మధ్య కామెడీ కూడా చాలా బాగుంది. బట్ బ్రహ్మి గారికి ఇంకా కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ మూవీ లెంత్ ఎక్కువైంది అని మోస్ట్లీ పెట్టలేదేమో. అండ్ కమింగ్ టు మోస్ట్ గార్జియస్ యాక్ట్రెస్ దీపికా పదుకొనే. దీపికా గారిది ఒక సుమతి అనే చిన్న క్యారెక్టర్, బట్ చాలా బాగుంటుంది. దీపికా గారు ఆ క్యారెక్టర్లో జీవించారని చెప్పాలి. మనకు కొన్ని హై అనిపించే సీన్స్ ఉంటాయి దీపికా గారి క్యారెక్టర్లో అండ్ చాలా బాగుంటాయి. అవి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కాశీలో ఉన్నవారు